తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గాజింగం సత్యబాబు ఆధ్వర్యంలో రాజమండ్రి ధరణి హాస్పిటల్ వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీస్ వారిచే ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గాజింగం సత్యబాబు మాట్లాడుతూ అన్ని వైద్య పరీక్షలకు సుమారుగా 15,000 రూపాయలు ఖర్చవుతుందని, అలాంటి పరీక్షను ధరణి హాస్పిటల్ వారి ఉచితంగా చేసి వారికి కావలసిన మందులు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. గాజింగం సత్యబాబు తనయుడు ధరణి హాస్పిటల్ డాక్టర్గా పనిచేస్తూ తన సొంత గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం అందించి మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరానికి సుమారుగా 300 మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు వారు తెలిపారు. పెట్టడం జరిగింది. ఈవేళ మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టి ఉచిత టెస్ట్లు, ఉచిత మందులు ఇచ్చి సుమారు 300 మంది పేషెంట్లని చూడడం జరిగింది. ఇదంతా మేము ఈ హాస్పిటల్ పెట్టడం, ఈ యొక్క కార్యక్రమం మేము కొంత సర్వీస్ మోటోతో ఉందాం అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. తప్పకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా ధరణి హాస్పిటల్ ఉందనే విషయం మర్చిపోక్కర్లేదు. మీ అందరికీ డబ్బులు ఉన్నా లేకపోయినా ధరణి హాస్పిటల్కి వెళ్ళి మాకు ఈ ఆపద వచ్చిందంటే ఏదో రకంగా సాధ్యమైన మట్టుకు మేము దాన్ని ఫుల్ఫిల్ చేసి మీ అందరికీ వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గౌరవ ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు రావడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కేడర్ అంతా రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రావడం జరిగింది. అలాగే ఈ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు కూడా రావడం జరిగింది. ఇలా పలువురు పెద్దలందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపును సందర్శించారు. ఇవాళ అనూహ్యంగా మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఈ యొక్క క్యాంపు సక్సెస్ అయింది. భవిష్యత్తులో మరిన్ని క్యాంపులు పెట్టి ప్రజలకి ఈ హాస్పిటల్ని ఇంకా అందుబాటులో తీసుకెళ్ళి చాలా ఈ పలానా హాస్పిటల్కి వెళ్తే చాలా ఈజీగా అందుబాటుగా వైద్యం ఉందనే పరిస్థితి తీసుకురావడానికి మేము అందరం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి గ్రామ పెద్దలు గాజింగం సత్యబాబు గారు ఆధ్వర్యంలో మరి వారి అబ్బాయి గాజింగం సాయి, డాక్టర్ సాయి గారు మరి రాజమండ్రిలో ధరణి హాస్పిటల్లో మరి ఇటీవల నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. 24 గంటలు కూడా ఆ హాస్పిటల్లో పనిచేస్తుంది. అందులో భాగంగా తన స్వగ్రామం అయినటువంటి స్వమండలం అయినటువంటి గోకవరం మండలంలో ఒక మెడికల్ క్యాంప్ అంటే ఉచిత వైద్యం చేయాలన్న ఉద్దేశంతో, ఉచితంగా మందులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. స్థానిక గుబ్బలమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమానికి అదే ఈ వైద్యం చేయించుకోవడానికి మరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుమారుగా 300-400 మంది ఇక్కడికి వచ్చేసి పరీక్షలు కూడా చేయించుకోవడం జరిగింది, టెస్టులు చేయించుకోవడం జరిగింది. అందులో సాధారణంగా ఎక్కువగా షుగరు, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా రావడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్స్ షుగర్ మీద, బీపీ మీద, మరి బ్రెయిన్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, అలాగే కిడ్నీస్, లివర్కి సంబంధించి ఇలా రకరకాల ప్రసూతి విభాగానికి సంబంధించి రకరకాల వైద్యాలు కూడా ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ అయిపోయే వాటికి అందరూ కూడా ఇలా ఉచితంగా కూడా మందులు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా తన ప్రాంతాన్ని గుర్తించుకొని వారు ధనం వెచ్చించేసేసి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ పెట్టినందుకు గాను మరి గాజింగం సత్యబాబు గారికి, మరి ధరణి హాస్పిటల్ డాక్టర్ గారు సాయి గారికి,
మరి ఆ హాస్పిటల్ బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాజింగ సత్యబాబు గారు వారి యొక్క అబ్బాయి సాయి గారి ఆధ్వర్యంలో రాజమండ్రి దేవీ చౌక్ దగ్గరలో మాదిరెడ్డి కార్ఖానా పక్కన ఏర్పాటు చేసినటువంటి త్రీ స్టైర్ ధరణి హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ గోకవరం మండలం ప్రజలందరికీ కూడా కొబ్బాలమ్మ గుడి టెంపుల్ గ్రౌండ్లో ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంట్లో 5,500 రూపాయలకి విలువైనటువంటి షుగర్, బీపీ, టీబీ, ఆస్మా, గుండె సంబంధిత, జీర్ణ సంబంధిత వ్యాధులు మరియు అనేటి 2D ఎకో మొదలగు ఈసీజీ మొదలగు టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయడమే కాకుండా ఏదైనా ప్రాబ్లం రెక్టిఫై చేస్తే ఆ రెక్టిఫై చేసిన వాటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చి ఇవాళ ఈ ప్రజలందరికీ ఉచితంగా సేవను అందించాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ గాజింగం సత్యబాబు గారు అబ్బాయి సాయి గారి ఆధ్వర్యంలో వారి యొక్క సిబ్బంది అందరూ కూడా గోకవరం వచ్చి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారుగా 300 మందికి పైబడి వచ్చి ఈ యొక్క వైద్య సదుపాయాన్ని పొందారు. కావున వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా కనకదుర్గమ్మ వారు కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సేవని వాస్కులర్ మొదలగు సేవని అంతా కూడా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాం.